అవినీతి నేర ధన రాజకీయాలతో విలువలకు త్రిలోదకాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ ప్రజలపై భారాలు వేస్తూ మౌలిక సదుపాయాలు అందరికీ అందకుండా చేస్తున్నారని, దాంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడే నాయకులు, కార్యకర్తలు కామ్రేడ్ ఓంకారి రాజకీయ విలువలను, పోరాట పటిమను ఆదర్శంగా పుణికిపుచ్చుకున్నప్పుడు మాత్రమే ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుందని అన్నారు. ఈ రోజు అమరజీవి అసెంబ్లీ టైగర్ ఎంసీపీఐ వ్యవస్థాపకులు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 17వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలో అంగడి సెంటర్లో గల ఓంకార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఘనంగా నివాళులర్పిస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో నర్సంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అవినీతి, నేర, ధనమయ రాజకీయాల వ్యతిరేకంగా ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి విధానాలకు అనుకూలంగా ఈరోజు సదస్సు కూడా నిర్వహించడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. నర్సంపేట నియోజకవర్గం నుంచి 5 సార్లు పేద ప్రజల చేత, మధ్యతరగతి ప్రజల చేత స్వయంగా వారే డబ్బులు ఇచ్చి ఎన్నికల ఖర్చుల కోసం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 294 మంది అసెంబ్లీ ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్లో కేవలం కామ్రేడ్ ఓంకార్ గారు మాత్రమే ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడిన సందర్భం. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రంలో నైజాంకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూడు గూడు గుడ్డ విముక్తి కోసం జరిగినటువంటి సాయుధ పోరాటంలో కూడా ఒక అగ్రగణ్యుడిగా ఉండి సుమారు 1,67,000 ఎకరాల ప్రభుత్వ భూములను పేదలకు పంచి అనేక నిర్బంధాలను తట్టుకొని నిలబడ్డటువంటి ఒక గొప్ప ఆదర్శ జీవి కామ్రేడ్ ఓంకార్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆదర్శాలను పునికి పుచ్చుకొని ఈరోజు ఎంసీపీఐ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలను పరిశీలిస్తే ఆనాడు ఓంకార్ గారు ఏవైతే ప్రజల కోసం, విలువల కోసం, శ్రమ జీవుల రక్షణ కోసం, దోపిడీ వ్యతిరేకంగా, కష్టజీవుల రాజ్యం కోసం ఏదైతే త్యాగాలు చేశారో అలాంటి త్యాగాలకు విరుద్ధంగా ఈ రోజు రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలన్నీ కూడా వ్యాపారంగా మారిపోయినటువంటి స్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. డబ్బులను దోచుకోవడం కోసం, ఆ క్రమంలో చట్టసభలకు ఎన్నికలు కావడానికి ప్రజలని ఈరోజు అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి ఈరోజు ఎన్నికవుతున్న పరిస్థితి ఉంది. ఇంకా దారుణం ఏందని చెప్పేసి అంటే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాజ్యాంగాన్నే తమకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఓటర్లు, ఇంతకుముందు రాజ్యాంగం ప్రకారంగా ఓటర్లు ప్రజాప్రతినిధులు ఎన్నుకునేది, కానీ ఈరోజు ఓటర్లనే ఎంపిక చేసుకునే స్థితి ఈరోజు మోడీ ప్రభుత్వంలో వచ్చింది. సుమారు 65 లక్షల ఓటర్లని ఈరోజు బీహార్ ఎన్నికల సందర్భంగా తీసేసిన పరిస్థితి. అనేక చోట్ల కూడా ఈరోజు దొంగ ఓట్లను సృష్టిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు కష్టజీవులకి, పేద ప్రజలకి, కార్మిక వర్గానికి రక్షణ లేని స్థితి ఉంది. చట్టాలన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకు, దోపిడీ వర్గాలకు అనుకూలంగా మార్చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశం ఈరోజు ప్రమాదంలో పడినటువంటి స్థితిని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈ భారత ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, అదేవిధంగా కష్టజీవుల హక్కుల కోసం పోరాడడం కోసం అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతుల యొక్క హక్కుల కోసం కూడా నిలబడాలని చెప్పేసి అని వర్గ సామాజిక జమిలీ పోరాటాలు నిర్వహించాలని కూడా కామ్రేడ్ ఓంకార్ గారు ఆశించారు. ఆ దిశలోనే రాబోయే రోజులలో రాజకీయాలకు అతీతంగా ఈరోజు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతుల ఐక్యత కోసం ఈరోజు కృషి చేయాలని, ఆ దిశలో ఓంకార్ గారి ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని చెప్పేసి అని ఎంసీపీఐ కోరుతా ఉంది. ఈ క్రమంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అని ఈరోజు దొంగనాటకాలాడుతున్నటువంటి పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఏదైతే పోరాటాలు జరుగుతున్నాయో ఆ పోరాటాల్లో కూడా ఎంసీపీఐ ఇప్పటికే ప్రత్యక్షంగా పాల్గొంటా ఉన్నది. రాబోయే బంద్లో కానీ భవిష్యత్తులో తీసుకునే కార్యాచరణ కూడా ముందుకు సాగుద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.